హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మరో మంచి రెసిపీతో వచ్చేసినాం మీ ముందుకి. స్పైసీ ఐటమ్, బిర్యానీ కంటే సూపర్ ఉంటది, మస్తు ఉంటది. వెజ్ లో నేను చెప్పేది, నాన్ వెజ్ తింటలేం కదా, శ్రావణ మాసం కదా, దాని గురించి అని చెప్పి మైండ్ పీకుతుంటది కదా. సో అట్లా పీకిన టైంలా ఇది చేసుకొని తింటే నాన్ వెజ్ మీకు ప్రాణం గుంజదనమాట. అంత టేస్ట్ ఉంటది, సూపర్ ఉంటది. లంచ్ బాక్స్లకి బయట అకేషనల్ గా బయట ఎక్కడన్నా పోతున్నప్పుడు అన్నం కూరలు తీసుకోకుండా ఇట్లాంటివి చేసుకొని పోతుంటే సూపర్ ఉంటది అనమాట. అంటే నాన్ వెజ్ ని తీసి పడేస్తది, అంత సూపర్ ఉంటది. ఏది మనం నాన్ వెజ్ తినండి, అసలు వెజ్ తినేటోళ్ళకి ఇది మస్తు యూజ్ అవుతుంది. అంటే బయట ట్రావెలింగ్ పోయినప్పుడు తీసుకెళ్ళొచ్చు, లంచ్ బాక్స్లకు పెట్టొచ్చు, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తీసి పెట్టొచ్చు. ఇన్స్టెంట్ గా అయిపోయింది. అన్ని ఇంట్లో ఉండే ఐటమ్సే, బయట ఏం అవసరం లేదు, ఇంట్లో ఉండే వాటితోనే చేస్తాము. మనం తింటుంటే పక్కన వాసన ఆగక అడుగుతాడు ఏంది ఇది, అంత సూపర్ ఉంటది అనమాట. సో వీడియో ఏంటంటే దొండకాయ చిత్రాన్నం. విన్నారా ఎప్పుడన్నా? సో దొండకాయ చిత్రాన్నం ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను ఎట్లా అనేది చూడండి. సో ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దొండకాయలు స్లైసెస్ గా కట్ చేసుకోవాలి, చిప్స్ లెక్క రౌండ్ గా. బాగా దొడ్డుగా కట్ చేసుకోవద్దు, మనకి ఏదంటే బాగా సన్నగా చేయొద్దు. మీడియం, మనం చేసేది మీడియం గా కట్ చేసుకోవాలన్నమాట. చిప్స్ లెక్క మీడియం గా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే కరెక్ట్ గా ఎగుతాయి, చిప్స్ లెక్క కర్ర కర్రం అంటాయి. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని. సో సూపర్ ఉంటది. చూడండి, ముందుగా నేను ఏంటంటే స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఫుల్ ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యేదాకా ఫుల్ పెట్టుకోండి. ఆ తర్వాత మీడియం మంట పెట్టుకొని ఒక 10 నిమిషాలు పడుతుంది అబ్బా ఈజీగా. చిప్స్ లెక్క కర్ర కర్ర కావాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది ఈజీగా. సో నేను ఎట్లా అయితే వీడియోలో చూపిస్తున్నానో అట్లా ఫ్రై చేసుకోండి దొండకాయలు. ఓకే, నేను చేసేది ఒక నలుగురికి చేస్తున్నా. అంటే ఒక పావుకిలో దొండకాయలు తీసుకున్నా. ఆ పావుకిలో దొండకాయలు ఒక నలుగురికి, పావుకిలో దొండకాయతో పాటు ఒక అర్ధ కిలో రైస్ తీసుకున్నాను అనమాట. అంటే నేను నలుగురికి చేస్తున్నా కాబట్టి దాని క్వాంటిటీ బట్టి మీరు చూసుకోండి. ఓకే, ఎక్కువ మంది ఉంటే దాని క్వాంటిటీ బట్టి మీరు చేసుకోవచ్చు. పావుకిలో దొండకాయ, అర్ధ కిలో రైస్ తో నేను చేస్తున్నా. దాంతో మంచిగా అవుతుంది, కడుపు నిండా తినొచ్చు అనమాట. సో ఫైనల్ గా మనం ఏంటంటే అంతసేపు టైం పట్టింది. ఇప్పుడు వీడియో ఎట్లా కనపడుతుంది, వీడియోలో కనపడుతున్నట్టు బ్రౌన్ కలర్ గా రావాలి. మనకి ఏంటంటే గిన్నెలో వేస్తుంటే మళ్ళీ టప్ టప్ అని సౌండ్ వస్తుంది, చిప్స్ లెక్క కర్ర కర్ర అవుతాయి. సో అట్లా పెట్టుకోవాలి, అట్లా అయ్యేదాకా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది చేస్తుంటే పక్కన అన్నం వండి పెట్టుకోవాలి. మనం వేడి వేడి అన్నం వండుకొని పక్కన పెట్టేసుకోవాలి. సరే, ఆల్రెడీ వండి పెట్టేసుకున్న అన్నం పక్కన. సో ఈ దొండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. దొండకాయ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అట్లనే చేయండి. చేసింటే మస్తు వస్తుంది, స్మెల్ బాగుంటది. తర్వాత ఇదేంటి, ఆ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తిన్న తర్వాత ఏమన్నా ఉందా, అట్లా ఏమన్నా ఉందా అట్లా అంటారు అనమాట. అక్క చెప్పింది చేసినాము, ఏమన్నా ఉందా అక్క అని వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేసిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఎట్లుంది అనేది. అంటే నాకైతే కుదిరింది, బాగుంది అంటున్నా కదా, మీకు కుదిరిందా లేదని నాకు తెలియాలి కదా. సో దాని గురించి అని. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి గిన్నెలో ఆ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని ఇంత ఆవాలు వేసుకోవాలి. ఆవాల తర్వాత ఇంత జీలకర్ర వేసుకోవాలి. ఇంట్లో ఉండే వస్తువులే, బయట ఏం అవసరం లేదు. నేను ఇందులో ఉల్లిపాయ వాడతలేనండి, ఎందుకంటే ఉల్లిపాయ వాడితే సాయంత్రం మనం పొద్దున్న చేసుకున్న ట్రావెలింగ్ టైంలో ఆనియన్ చేసుకొని మనం వేడి వేడి బాక్స్ కట్టుకున్నాం అనుకో పాడైపోతుంది అనమాట, స్మెల్ వచ్చేస్తుంది. దాని గురించి అని చెప్పి నేను ఆనియన్ వాడను, అస్సలు వాడను ఆనియన్. ఇలా కావాలంటే లాస్ట్ లో పెట్టుకుని తినొచ్చు మనం, కానీ స్టార్టింగ్ లో నేను వాడను. సో నేను తీసుకునే కొంచెం క్వాంటిటీకి అంత పచ్చిమిర్చి వేసుకున్నాను. 4 పచ్చిమిర్చి అనుకోండి, ఇంత కరివేపాకు వేసుకున్నా. దాని తర్వాత నేను ఏదైతే గరం మసాలా చూస్తున్నా, ఇవి మెయిన్. మనం అంటున్నా కదా టేస్ట్, వాసన అన్ని రావడానికి మెయిన్ ఇవి అనమాట. సో ఒక్కొక్కటి వేసుకుంటున్నా. ఫస్ట్ దాల్చిన చెక్క వేసుకున్నా, తర్వాత లవంగాలు వేసుకున్నా. దాన్ని ఏమంటారంటే బగారు పువ్వు అంటారు. తర్వాత మార్వడి మెంతి, షాపులలో దొరుకుతాయి అన్ని. మనం బగారా బిర్యానీ ఐటమ్స్ లో వేసుకునే మసాలాలే. దాని తర్వాత బగారా బిర్యానీ ఆకు వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి అబ్బా, ఫుల్ మంట అస్సలు పెట్టొద్దు. ఏదైనా సరే మనం చేసిన ఏ వంట అయినా సరే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మీడియం మంట పెట్టుకోవాలి. సిమ్లో పెడితే ఏగవు. అదేంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇంకొకటి ఏంటి అంటే, నేను వాడే ఇంట్లో మసాలాలు ఏవైనా సరే ఇంట్లోనే చేసుకుంటా. అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ, గరం మసాలా కానీ, పసుపు కానీ, అంటే ఇవి నేను అవి వాడతాను అనమాట. పసుపు అంటే నేను చేస్తానని కాదు, దంపుడి అంటారు కదా, అవి తెచ్చుకుంటాను నేను. అవి తెచ్చుకొని అవే వాడతాను. పసుపు వేసుకున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఇంట్లోనే చేసుకుంటాను, నేను చేసుకోను, మా అమ్మ చేసిస్తుంది, నాకు రాదు. దాని తర్వాత ఇంత పుదీనా వేసుకోవాలి.
ఏంటంటే మనం రెడీమేడ్ వాడిన దానికంటే ఇంట్లో చేసుకున్న వాటితోటి టేస్ట్ మంచిగా వస్తుంది అంతే. దాని గురించే చెప్తా. ఇప్పుడు అందరికీ చేయాలంటే పాసిబుల్ కాదు కదా. సో నాకు అయినంత వరకు నేను చెప్పిన అంతే, నేను వాడే చెప్పిన కానీ అందరు చేయాలని కాదు. ఇప్పుడు నేను తీసుకున్న టొమాటో అది వేసింది ఏంటంటే టమాటో గ్రేవీ అండి, అంటే మిక్సీ పట్టుకున్నాను అది. ఒక 8 మీడియం సైజ్ 8 టమాటాలు తీసుకున్నాను అంటే, ఎందుకంటే ఒక పావు కిలో దొండకాయ తీసుకున్నా, ఒక నలుగురికి సరిపడేంత కాబట్టి, ఒక హాఫ్ కేజీ రైస్ కాబట్టి ఒక మీడియం సైజ్ ఒక 8 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నా. అది కూడా సిమ్ లో పెట్టుకోవాలి, సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. మనము సైడ్ లో ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసిన తర్వాత టమాటో ఉడికిన తర్వాత సైడ్ లకు ఆయిల్ వస్తుంది అని చూపిస్తున్నాను, చూసినారా? అట్లా సైడ్ లకు ఆయిల్ అంటే మన పైన ఆయిల్ వచ్చేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి సిమ్మ మంట మీద. అప్పుడే ఉడికినట్టు, లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది, గబ్బు ఉంటది టేస్ట్ కూడా. ఇక తొందర తినాలని చెయ్యొద్దు. దాని తర్వాత ఆల్రెడీ స్టార్టింగ్ లో పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి. దాని తర్వాత ఒక్క స్పూన్ కారం వేసుకున్నాను అనమాట. కొంచెం వేసుకోవాలి కారం, స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నా. సిమ్ మంటనే, ఫుల్ కాదు, పెట్టుకొని చేసుకుంటా ఉండాలా. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది. నేను ఇంతకు ముందు చెప్పిన కదా అన్నం ఉడికించుకొని ఆల్రెడీ పక్కన పెట్టేసిన అని. చెయ్యి కాలింది, అందుకే మళ్ళీ గంట పెడుతున్నా. వేడి పొగలు వస్తున్నాయి కదా, ముట్టలేకపోయింది అనమాట అది. సో అన్నం వేసుకోవాలి. అన్నం వేసేసుకొని మనకి ఏంది మనం ఫ్రై చేసిన దొండకాయ ఏదైతే ఉంది కదా, ఉప్పు కూడా నేను ఇందాక ఏమైంది అంటే టమాటో దాంట్లో ఉప్పు వేయొద్దు, కారం వేసినా ఉప్పు వేయలే. ఉప్పు అన్నంలో వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు టమాటా పేస్ట్ లో మనం వేసుకున్నాం అనుకోక దాంట్లో పేస్ట్ పట్టేసి ఉప్పు వచ్చేస్తుంది, రైస్ కి పట్టదు. సో దానివల్ల అన్నంకి వేస్తాను నేను, అన్నం మీద వేసి కలుపుతా. ఇప్పుడు మనం తర్వాత లాస్ట్ ఏంటి మనం ఫ్రై చేసుకున్న దొండకాయ, ఓకే, అది వేసేసుకొని ఫైనల్ టచ్ అనమాట ఇది. ఇంకా ప్రొసీజర్ ఏం లేదు. దాని తర్వాత ఇది వేసుకొని మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయ ఉంది కలుపుకోవాలి. ఇంకా అది వేసుకొని మెల్లిగా కలిపేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా, కొత్తిమీర వేసుకోవద్దా? సో అందుకే కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇంకా వీడియోలో అయితే ఏదైతే చూపిస్తున్నానో సో అట్లా మెల్లగా కలుపుకోవాలి. తర్వాత చూపించిన విధంగా మంచి కలర్ వస్తుంది. మంచి అంటే ఇది చూడటానికి మస్తు ఉంటది, తింటే ఏమన్నా ఉందా అంటాము. స్మెల్ పక్కనోడికి ఏందిరా వాసన అట్లా వస్తుంది, ఏం ఫుడ్ అది, అంత సూపర్ ఉందా, అంత అంత అట్లా అంటే అంత మస్తు ఉంటది అనమాట వాసన కూడా. సో ఫైనల్ గా అట్లా అయిపోయిన తర్వాత గిన్నెలో తీసేసుకొని ఇంకా లట్టలట్ట తినేయటమే. ఇప్పుడు చూసిన వీడియో ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రై చేసి తినండి. తిన్న తర్వాత ఎట్లుందని కామెంట్ చేయండి, కామెంట్ చేసి నాకు చెప్పండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా, మా అమ్మ నేర్పించింది. అంటే ఒకసారి మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన అనమాట, వెళ్తే పెట్టింది ఏంది అని అంటే దొండకాయ చిత్రాన్నం అని చెప్పింది. అచ్చా దొండకాయ చిత్రాన్నం ఎట్లా అంటే ప్రొసీజర్ తను చెప్పింది అనమాట. సో నేను నేర్చుకున్నా, నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా, నేను మీకు నేర్పిస్తున్నా. సో మీరు నేర్చుకోండి చూసి. ఫైనల్ గా అర్థమైంది కదా ప్రొసీజర్ అంతా, ఎట్లా చేయాలి ప్రాసెస్ అంతా. చేసి తినండి, తిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం.